బ్యాక్లాగ్ ఉందన్న, దానికోసమని థర్డ్ ఇయర్కి ఎంట్రీ చేయట్లేదు మాకు. ఎందుకంటే ఐకార్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డీటైన్ చేయాలి, కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డీటైన్ చేస్తున్నారు. దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అనేది ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుందన్న. అది కాదమ్మా, డీటైన్ చేసుట్లా ఈ కాలేజ్ కు ఈ యూనివర్సిటీకి ఏం అడ్వాంటేజ్ అది చెప్పు. చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి లోకల్ మేడ్చల్ వాళ్ళు ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను. నేను ఒకటి మరోసారి కలెక్టర్ కు, అదే విధంగా పోలీస్ కమిషనర్ కు, డిప్యూటీ కమిషనర్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లో వెళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి. చెరువులు ఎక్కడన్నా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము. చెరువుల భూములు కాపాడండి, ఫారెస్ట్ భూములు కాపాడండి, విద్యార్థులను కాపాడండి. ఏదైతే గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో, ప్రైవేట్ యూనివర్సిటీస్, అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్, బీద వారికి, తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా మరి యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో, గతంలో దీంట్లో మర్డర్లు జరిగాయో, సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు. ప్రభుత్వం అండతో, మంత్రి అండతో అది బయటకు రాకుండా కప్పిపుడ్చారు. అవన్నిటిని కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి